హాయ్, ఈరోజు టాపిక్ వచ్చేసి 1:5 రిస్క్ రివార్డ్తో ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది ఏదైతే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఉందో ఇది ప్యూర్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే యూజ్ చేయబోతున్నాము. ఈ ఇంట్రాడేలో కూడా ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ వచ్చేసి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటామో బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకునేసి దానికి నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదైతే వస్తుందో అది అర్ధమనీగా కన్సిడర్ చేసుకుంటాం. ఈ అర్ధమనీ ఒక వాల్యూ అనేది నోట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి మీకు 55,541 అలాగని క్లోజింగ్ అని ఇచ్చిందంటే సో దీనికి నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదో వస్తుంది. సో 55,500 అనేది అర్ధమనీగా వస్తుంది. సో ఇక్కడ అర్ధమనీ వచ్చేసి ఇప్పుడు అర్ధమనీ అనేది 55,500 అనేది అర్ధమనీగా కన్సిడర్ చేసుకుంటాం. ఇది కూడా నోట్ చేసుకోండి, 55,500 అనేది. ఇప్పుడు అర్ధమనీ నుంచి మీకు కాల్ ఆప్షన్ కావాలనుకుంటే వన్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. సో వన్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళారంటే ఇక్కడ 55,400 వస్తుంది. సో ఇది కాల్ ఆప్షన్. సేమ్ మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే అగైన్ అర్ధమనీ నుంచి వన్ స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళారంటే మీకు 55,600 అనేది పుట్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే కాల్ ఆప్షన్ ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో ఇది రెండు స్ట్రైక్ ప్రైస్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో ఇది సింపుల్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ రిలేటెడ్గా. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ 2 మెథడ్స్ ఉంటుంది, ఎంట్రీ రిలేటెడ్గా అలాగే స్టాప్ లాస్ రిలేటెడ్గా 2 మెథడ్స్ ఉంటుంది. రెండు మాట్లాడుకుందాము. సో ఇప్పుడు చూడండి, ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో. సో ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్ టైం ఫ్రేమ్. సో స్కాల్పింగ్ కాబట్టి సో 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకోబోతున్నాము. సో ఫస్ట్ 5 క్యాండిల్స్ అనేది సో స్టార్టింగ్ నుంచి 5 క్యాండిల్స్ అనేది మనం వదిలేస్తాం, ఎందుకంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం కాబట్టి. సో దీని తర్వాత టైం వచ్చేసి నైదర్ 9:20 తర్వాత అయినా సరే మీకు ఎంట్రీ ఆపర్చునిటీ వస్తే కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ 9:30 తర్వాత అయినా సరే మీకు ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చిందంటే అప్పుడు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రెండు టైంలో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సో నేను రికమెండ్ చేసేది వచ్చేసి ఎప్పుడైతే 9:30 తర్వాత వస్తుందో సో ఎంట్రీ ఆపర్చునిటీ అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఏదైతే ఆప్షన్ బయింగ్ డిస్కస్ చేసుకోబోతున్నామో ఇక్కడ ఆప్షన్ బయింగ్ అంటేనే మార్కెట్ కానీ అప్ సైడ్కి వెళ్ళిందంటే అంటే బుల్లిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే ఆప్షన్స్లో అప్పుడు ఆపర్చునిటీ అనేది చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది 9:30 తర్వాత గుర్తుపెట్టుకోండి, 9:30 తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఎలా ఉండాలంటే సో లోయర్ సైడ్ విక్స్ రాకూడదు, అప్పర్ సైడ్ అనేది విక్స్ రాకూడదు. ఇలాగని ఫామ్ అయిందంటే అప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంటుంది. సేమ్ హైయర్ సైడ్ వచ్చేసి హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉంటుంది. ఇలాగని క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ క్యాండిల్. సో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. సో రెడ్ కలర్ క్యాండిల్ అయితే కన్సిడర్ చేసుకోము. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అంటే ఇది 200 ఓపెనింగ్ అయింది అనుకోండి, సేమ్ లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఉంటుంది అంటే 200 అనేది లో ఉంటుంది. సో ఓపెన్ వచ్చేసి 200, లో అనేది 200. సేమ్ హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ అని ఉందంటే అప్పుడు ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ కాబట్టి సో హై వచ్చేసి 220 అనుకోండి, సో క్లోజింగ్ కూడా 220 ఉంటుంది. సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకునేసి ఇక్కడ ఏదైతే ఎంట్రీ రిలేటెడ్గా చెప్పానో స్టాప్ లాస్ రిలేటెడ్గా చెప్పానో సో 2 మెథడ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇమ్మీడియట్లీగా క్లోజింగ్ ఇవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకోవడం. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఎంట్రీ స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ ఏదైతే చెప్పానో సో ఇంట్రోలో అంటే 1:5 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో ఇది రిస్క్ రివార్డ్ ఆర్ టార్గెట్ రిలేటెడ్గా. లేదా మీరు 1:2 రిస్క్ రివార్డ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, ఆర్ 1:3 రిస్క్ రివార్డ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, ఆర్ 1:4 తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి 1:5 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోండి. మినిమం వచ్చేసి 1:2 మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో 1:2 అబోవ్ సైడ్ ఆర్ 1:3 ఆర్ 1:4 మీరు ఈ 4 ఏదైనా కన్సిడర్ చేసుకోండి. ఓకే, నేను చెప్పినట్టుగా. సో ఇది ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ద
ఎంట్రీ రిలేటెడ్గా మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ గురించి మాట్లాడుకుందాము. సెకండ్ మెథడ్ కూడా క్యాండిల్ అనేది సేమ్గానే ఫార్మేషన్ అయి ఉంటుంది. సో క్యాండిల్ రిలేటెడ్గా సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంటుంది, హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉంటుంది. సేమ్ ఎగ్జాంపులే. సో ఈ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ వచ్చేసి, సో ఎంట్రీ అనేది ఈ యొక్క ఏదైతే క్లోజింగ్ ఉందో ఈ క్లోజింగ్కి జస్ట్ 1 పాయింట్ బఫర్ తీసుకునేసి సో దీనికి ఆపోజిట్ ప్లేస్ చేయడం, స్టాప్ లాస్ లిమిటర్ అనేది ప్లేస్ చేస్తాం. సపోజ్ సేమ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ అనేది ఇక్కడ 200 ఉంది, సో క్లోజింగ్ వచ్చేసి 220 ఉంది. సో ఈ 220కి ప్లస్ 1 పాయింట్ యాడ్ చేయండి అంటే 221కి. సో ఎంట్రీ అనేది మీరు 1 పాయింట్ బఫర్గా, ఈ క్లోజింగ్కి బఫర్గా, సో 1 పాయింట్ బఫర్గా మీరు 221 దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ కూడా మీరు 1 పాయింట్ బఫర్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ ఈ క్యాండిల్ యొక్క లో అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా దీనికి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇలాగా బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది. సో లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఉంటుంది, హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉంటుంది. సో దీనికి ప్రీవియస్ క్యాండిల్ నేదర్ బుల్లిష్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఆర్ బేరిష్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. సో ఇది బేరిష్ క్యాండిల్ అనుకోండి. సో స్టాప్ లాస్ ఎలా చెప్పాను? సో మీరు సెకండ్ మెథడ్లో స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్లో అయినా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఆర్ ఈ యొక్క ఓపెనింగ్కి 1 పాయింట్ బఫర్గా లోవర్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేదా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అయినా స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. సో ఇది 220 క్లోజింగ్, 200 అనేది ఇది ఓపెనింగ్. సో దీనికి ప్రీవియస్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ ఇది. సో ఈ వీక్స్ యొక్క లో వచ్చేసి 190 అలా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి క్లియర్గా చెప్తాను చూడండి. ఎంట్రీ అనేది మీరు ఈ యొక్క క్లోజింగ్కి 1 పాయింట్ బఫర్గా కన్సిడర్ చేసుకోండి. సో క్లోజింగ్కి 1 పాయింట్ అంటే ఎంట్రీ అనేది ఇక్కడ 221 అనేది ఎంట్రీగా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే 200 ఉందో దీన్నే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే ఈ క్యాండిల్ యొక్క లో. ఇంకో మెథడ్ వచ్చేసి స్టాప్ లాస్ రిలేటెడ్గానే ఇక్కడే. సో ఈ క్యాండిల్కి ఏదైతే వాల్యూ ఉందో -1 పాయింట్ చేయండి, అంటే 200 -1 పాయింట్ చేశారంటే సో 199 అలా స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఆర్ ఈ ప్రీవియస్ క్యాండిల్లో అంటే ఏదైతే ఇక్కడ ఉందో 190 అనేది, సో ప్రీవియస్ క్యాండిల్. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో దీనికి ప్రీవియస్గా ఈ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇది బేరిష్ క్యాండిల్, ఏదైనా క్యాండిల్ అనుకోండి. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్లో వచ్చిందో ఆ క్యాండిల్లో అంటే 190 దగ్గర స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు రిస్క్ బేస్ చేసుకునేసి రివార్డ్ ఉంటుంది. సో సేమ్ రివార్డు రిస్క్ రివార్డ్ పరంగా ఎప్పుడైతే 1:5 రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో ఎగ్జిట్ అనేది 1:5 రిస్క్ రివార్డ్కి ఎగ్జిట్ అయిపోవడం. సో దీనికి తక్కువగా మీరు రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే 1:2 తీసుకోండి, ఆర్ 1:3 అయినా తీసుకోండి, ఆర్ 1:4 అయినా కన్సిడర్ చేసుకోండి. సో మ్యాక్సిమం వచ్చేసి 1:5కే టార్గెట్గా కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది. సో పూర్తిగా వైట్ బోర్డ్లో డిస్కస్ చేశాను. సో చాట్కి వెళ్ళి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో గైస్ చాట్లోకి వచ్చాను. ఇక్కడ డేట్ వచ్చేసి 11th జూన్ రోజున చూడబోతున్నాము. ఆ రోజు స్టేక్ ప్రైస్ వచ్చేసి 56,500. కాల్ ఆప్షన్ చూడబోతున్నాము. టైం ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ 5 క్యాండిల్స్ అనేది వదిలేస్తారు. సో అలాగే ఇంకోటి కూడా చెప్పాలనుకుంటాను. ఒకవేళ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, నెక్స్ట్ టార్గెట్ అనేది ట్రిగ్గర్ కాలేదు, సో ఎగ్జిట్ అనేది ఉంటుంది. సో స్టాప్ లాస్ టార్గెట్ ట్రిగ్గర్ కాకపోతే ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి? సో ఎగ్జిట్ వచ్చేసి నేదర్ 3 PM తర్వాత అయినా సరే, ఆర్ 3:25 PM తర్వాత అయినా సరే. సో ఎగ్జిట్ అనేది 3 PMకి ఎగ్జాక్ట్గా కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ 3:25 PMకి ఎగ్జాక్ట్లీ కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా 3 PM తర్వాత ఎప్పుడైనా సరే. సో 3:5 కానీ ఆర్ 3:3 కానీ అది మీ ఇష్టం, ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో 3 PM ఆర్ 3 PMకి అబో సైడ్. ఇది ఎగ్జిట్ రిలేటెడ్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. సో దాని గురించి చెప్తాను ఇప్పుడే. సో ఎంట్రీ వచ్చేసి ఎప్పుడైతే మీకు 1 PM తర్వాత ఎంట్రీ ఆపర్చునిటీ కానీ దొరికిందంటే మీరు అస్సలు కన్సిడర్ చేసుకోకండి. సో 1 PM తర్వాత నో ఎంట్రీ. ఎన్ని ఎంట్రీ ఆపర్చునిటీ దొరికినా మీరు ఎంట్రీ అనేది తీసుకోకండి. సో ఇక్కడ ఫస్ట్ 5 క్యాండిల్స్. సో ఫస్ట్ 5 క్యాండిల్స్ అంటే ఫస్ట్ క్యాండిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్,
ఫస్ట్ 5 క్యాండిల్స్ అనేది మనం వదిలేస్తాం. సో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ రిలేటెడ్గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి. సో దాని తర్వాత 9:30 ఎక్కడ చూసుకోండి టైం. సో 9:30 వచ్చేసి ఇక్కడ. సో ఇక్కడికి అనేది 9:30 అనేది ఎండ్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం ఆపర్చునిటీ అనేది చూస్తాం. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే ఎర్లీగా వస్తుందో, ఓకే, ఎర్లీగా ఎక్కడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకుంటారు. దాని తర్వాత ఎన్ని ఎంట్రీ ఆపర్చునిటీస్ వచ్చినా మీరు కన్సిడర్ చేసుకోరు. సో క్లియర్గా చూడాలి. మిస్ అయిందంటే సో అదర్ ట్రేడ్స్లో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ తీసుకుంటారు కదా ఎంట్రీ దగ్గర, అక్కడ స్టాప్ లాస్ దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 9:30 తర్వాత సో ఇక్కడికి 9:30 టైం క్లోజ్ అయిపోతుంది. సో దీని తర్వాత చూస్తాం. సో అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉండాలి, సో హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉండాలి, అప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి. సో క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఎక్కడ లేదు. సో అలాంటి క్యాండిల్ అనేది నేను ఏదైతే చెప్పానో అలాంటి క్యాండిల్ అయితే ఫామ్ అవ్వలేదు. సో దీని తర్వాత క్లియర్గా చూసుకోండి, మీరు పాస్ చేసి కూడా కన్సిడర్ చేసుకోండి. సో నేను చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఏ క్యాండిల్ అనేసి. సో ఇక్కడెక్కడ ఓకే, ఇక్కడెక్కడ లేదు క్యాండిల్స్ అనేది అలాంటి క్యాండిల్స్. సో ఎగ్జాక్ట్లీగా నెక్స్ట్ క్యాండిల్ చూసుకోండి. ఇక్కడ 10:32 ఈ టైం చూసుకోండి. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ వచ్చేసి 768 ఉంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉండాలి. సో లో వచ్చేసి 768 ఉంది. సో ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో మ్యాచ్ అయింది. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో మ్యాచ్ అయింది. నెక్స్ట్ హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ చూడాలి. సో ఇక్కడ చూడండి, హై వచ్చేసి 784.7 ఉంది. ఇక్కడ క్లోజింగ్ చూసుకోండి, సేమ్ 784.7 ఉంది. సేమ్ అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంది, హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఉంది. సో నేను చెప్పిన రూల్స్ ప్రకారము సో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ మెథడ్ అయినా కన్సిడర్ చేసుకోండి, సెకండ్ మెథడ్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఇందులో ఏ డౌట్ అవసరం లేదు. సో బోత్ మెథడ్స్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి మనం ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఇమ్మీడియట్లీగా ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఎంట్రీ. నేను ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ మెథడ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఓపెనింగ్లో అంటే సో ఆల్మోస్ట్ 783.45 ఇక్కడ ఎంట్రీ. సో ఇప్పుడు స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ అనేది ఎక్కడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇది, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 768. సో లెవెల్ వచ్చేసి 768 అనేది స్టాప్ లాస్. సో ఇది స్టాప్ లాస్ అంటే ఎన్ని పాయింట్స్ చూసుకోండి. సో 15 పాయింట్స్ అనేది స్టాప్ లాస్, అంటే 15 to 16 పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:2 రిస్క్ రివార్డ్ చూడండి. ఫస్ట్ వన్ ఇది. సో ఇక్కడ 1:2 రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయింది. సో నెక్స్ట్ 1:3 రిస్క్ రివార్డ్ చూద్దాము. సో 1:3 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఇక్కడ అచీవ్ అయింది. 15 పాయింట్స్ నుంచి 16 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకుంటాము, అంటే రిస్క్ తీసుకుంటాము. సో ఓవరాల్గా 48 పాయింట్స్ అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో 1:3 అనేది రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయింది. అగైన్ 1:4 చూద్దాం. సో 1:4 వచ్చేసి సో దాని తర్వాత క్యాండిల్. సో సేమ్ 1:4 అచీవ్ అయింది. సో ఓవరాల్గా 62 పాయింట్స్, అంటే 62 నుంచి 63 పాయింట్స్ అనేది ఓకే టార్గెట్ అనేది ట్రిగర్ అయింది. సేమ్ 1:5 రిస్క్ రివార్డ్ చూద్దాం. ఇక్కడ చూసుకోండి, 1:5 రిస్క్ రివార్డ్ వచ్చేసి రిస్క్ వచ్చేసి 15 to 16 పాయింట్స్ తీసుకుంటారు. సో రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 78 నుంచి 80 పాయింట్స్ వరకు. సో రివార్డ్ అనేది ఇక్కడ చూడండి, 1:5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా, ఎస్ అచీవ్ అయింది. సో మీరు డైరెక్ట్గా 1:5 టార్గెట్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటారు 783.45 అనేది. సో స్టాప్ లాస్ అనేది 15 పాయింట్స్ పెట్టుకుంటారు, 15 to 16 పాయింట్స్, అంటే 768 దగ్గర స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకుంటారు. నెక్స్ట్ డైరెక్ట్గా వచ్చేసి రిస్క్ రివార్డు 1:5 కన్సిడర్ చేసుకునేసి మీరు ఇక్కడ టార్గెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా 1:2 నాకు చాలనుకుంటే ఓకే, ఆర్ 1:3 నాకు చాలనుకుంటే ఓకే, 1:4 చాలనుకుంటే ఓకే. సో ఇక్కడే కూడా సెకండ్ మెథడ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాము, ఎంట్రీ రిలేటెడ్గా. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇక్కడ క్లోజింగ్ వచ్చిందో, సో ఈ క్లోజింగ్ నోట్ చేసుకోండి. ఇక్కడ 784.7. సో దీనికి 1 పాయింట్ యాడ్ చేయండి, అంటే 785.7. సో ఎంట్రీ తీసుకోండి. మీరు ఇక్కడ 785.7 సో ఎంట్రీ పెట్టుకుంటాం. సో ఇది ఎంట్రీగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఆర్ ప్రీవియస్ క్యాండిల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా దీనికి ఈలోకి 1 పాయింట్ బఫర్గా, అంటే దీనికి -1 పాయింట్ చేయండి, అక్కడికైనా స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్లో సో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ప్రీవియస్ క్యాండిల్లో వచ్చేసి జస్ట్ 1 పాయింట్ డిఫరెన్స్ ఉంది, ఆర్ 2 పాయింట్స్ అనుకుంటాను. సో ఇక్కడ లెవెల్ చూసుకోండి, ఎంట్రీ వచ్చేసి 785.7 దగ్గర ఎంట్రీ తీసుకుంటాము.
స్టాప్ లాస్ అనేది 767 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్, సో 18 to 19 పాయింట్స్ అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు టార్గెట్ చూద్దాం. టార్గెట్ వచ్చేసి డైరెక్ట్గా 1:5 రిస్క్ రివార్డ్ చెప్తాను. సో 1:5 రిస్క్ రివార్డ్ పెట్టేటంటే ఇక్కడ చూడండి, మనకి 1:5 రిస్క్ రివార్డ్ అనేది ఎక్కడ అచీవ్ అయింది, ఆల్మోస్ట్ ఇంకొంచెం దగ్గరలో. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఏ టైంకి ఇక్కడ చూడండి, సో జూమింగ్ చేస్తాను, 11:16 ఈ టైంకి 1:5 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో రిస్క్ వచ్చేసి మనం ఇక్కడ 18 to 19 పాయింట్స్ రిస్క్ తీసుకుంటాము. రివార్డ్ వచ్చేసి 1:5 సో పెట్టుకునేసి ఆల్మోస్ట్ ఇక్కడ టార్గెట్ అనేది బుక్ చేసుకుంటాం. సో 879.56 దగ్గర టార్గెట్, కొంచెం అటు ఇటు ఉంటుంది లెవెల్స్ అనేది. సో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్, 93 నుంచి 94 పాయింట్స్ వరకు. రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1:5 అనేది రిస్క్ రివార్డ్. సో ఇది ఫ్రెండ్స్ 2 మెథడ్స్, ఎంట్రీ రిలేటెడ్గా ఆ స్టాప్ లాస్ రిలేటెడ్గా మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 9:30 తర్వాతనే కన్సిడర్ చేసుకోండి. సో 1 PM తర్వాత ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చిందంటే అస్సలు కన్సిడర్ చేసుకోకండి. స్కాల్పింగ్ స్ట్రాటజీలో సో 1 minute టైం ఫ్రేమ్లో నా మెథడ్ వచ్చేసి 1 PM తర్వాత నో ఎంట్రీస్, ఎన్ని ఆపర్చునిటీ వచ్చినా. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో గైస్ మరొక ఎగ్జాంపుల్ చూడబోతున్నాము. డేట్ వచ్చేసి 16th June రోజున చూడబోతున్నాము. సో ఆ రోజు స్టేక్ ప్రైస్ వచ్చేసి 55,400 కాల్ ఆప్షన్. టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute టైం ఫ్రేమ్. ఫస్ట్ 5 క్యాండిల్స్ అనేది వదిలేస్తాము. సో ఓవరాల్గా ఈ యొక్క ఫస్ట్ 5 క్యాండిల్స్ అనేది వదిలేస్తాము. సో దాని తర్వాత 9:30 ఏదైతే ఉందో, సో ఇక్కడ సో దీనికి ప్రీవియస్గా అంటే ఇక్కడ 9:30కి టైం ఎండ్ అయిపోతుంది. సో దీని తర్వాత ఎప్పుడైతే ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో దీని తర్వాత చూసుకోండి, క్యాండిల్ టు క్యాండిల్ చూడాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ క్యాండిల్లో 9:38 క్యాండిల్ ఇక్కడ చూసుకోండి, లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఉందా. సో లో వచ్చేసి 675 ఉంది, ఓపెన్ వచ్చేసి 675 ఉంది. అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంది, ఆర్ లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఉంది. సో ఇక్కడ క్లోజింగ్ చూసుకోండి, 694.4 ఉంది. అదే హై వచ్చేసి 694.75 ఉంది. సో ఇక్కడ విక్స్ ఫామ్ అయింది. ఓకే, అబో సైడ్ విక్స్ ఫామ్ అయింది. ఇక్కడ జూమ్ ఇన్ చేసినట్టయితే మీకు కనబడుతుంది విక్స్ అనేది. ఓకే, సో డౌట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపించాను. దూరం నుంచి చూస్తే మీకు ఇక్కడ విక్స్ లేనట్టే అనిపిస్తుంది. సో దాని తర్వాత చూసుకోండి, ఓన్లీ గ్రీన్ కలర్ క్యాండిల్సే చూస్తాం. సో దాని తర్వాత సో ఓవరాల్గా విక్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చింది. సో నెక్స్ట్ కూడా క్యాండిల్స్ చూసుకోండి, ఈ క్యాండిల్లో కూడా అపోజిట్ విక్స్ వచ్చింది. దాని తర్వాత కూడా క్యాండిల్స్ అనేది ట్రేస్ చేయండి. సో దాని తర్వాత క్యాండిల్స్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అవ్వలేదు అలాంటి క్యాండిల్స్. ఇక్కడ చూసుకోండి, సో ఎగ్జాక్ట్లీగా 10:42 మీకు దూరం నుంచి చూస్తే విక్స్ లేనట్టే ఉంది. సో అబో సైడ్ విక్స్ లేదు, లోడ్ సైడ్ అనేది విక్స్ లేదు. ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. జస్ట్ కర్సర్ పెట్టండి. కర్సర్ పెట్టారంటే ఇక్కడ చూడండి, ఓపెన్ వచ్చేసి 782.8 ఉంది. అదే లో వచ్చేసి 782.7 ఉంది. అంటే లోడ్ సైడ్ అనేది విక్స్ వచ్చింది. సేమ్ క్లోజింగ్ సైడ్ చూసుకోండి, క్లోజింగ్ వచ్చేసి అంటే ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 803.4 ఉంది. అదే హై వచ్చేసి సేమ్ 803.4 ఉంది. సో అబో సైడ్ వచ్చేసి విక్స్ రాలేదు, లోడ్ సైడ్ అనేది విక్స్ వచ్చింది. సో మనకి విక్స్ రాకూడదు. సో ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో రాలేదు కాబట్టి సో ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ అనేది చూడం. సేమ్ దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ కూడా లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ వచ్చింది. ఓకే, లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ వచ్చింది, కానీ అబో సైడ్ విక్స్ వచ్చింది. సో హై అనేది క్లోజింగ్కి ఈక్వల్గా లేదు. సేమ్ దాని తర్వాత చూసుకోండి, సో ఈ క్యాండిల్ చూస్తా రావాలి. సో క్యాండిల్ మిస్ అయినా నెక్స్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ వేరేది ఏదైనా దొరికింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. ఓన్లీ 1 time ఎంట్రీ. సో దాని తర్వాత ఇక్కడ కూడా చూసుకోండి, ఎక్కడ లేదు. సో నెక్స్ట్ చూడండి, ఎగ్జాక్ట్లీగా 11:02కి సో 16 June 11:02 టైంకి ఈ క్యాండిల్ చూసుకోండి, లో వచ్చేసి 810.7 ఉంది, ఓపెన్ వచ్చేసి 810.7 ఉంది. అంటే ఇక్కడ లో ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. నెక్స్ట్ హై చూసుకోండి, హై వచ్చేసి 822.55 ఉంది, క్లోజింగ్ వచ్చేసి 822.55 ఉంది. అంటే ఇక్కడ హై ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ వచ్చింది. సో ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్గా తీసుకుంటాం. సో ఇప్పుడు 2 మెథడ్స్ చూద్దాము ఇక్కడ కూడా. సో ఇమీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. సో డైరెక్ట్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ ఓపెనింగ్లో సో 821.9 దగ్గర సో ఇది ఓపెనింగ్లో ఎంట్రీ ప్రైస్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఎక్కడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ వచ్చేసి 11 to 12 పాయింట్స్, అంటే 11.2. సో 11 పాయింట్స్ అనేది రిస్క్. సో 11 పాయింట్స్ రిస్క్ తీసుకుంటాము. సో డైరెక్ట్గా 1:5 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:5 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఎక్కడ అచీవ్ అయింది,
సో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయింది 1:5 రిస్క్ రివార్డ్. సో మీరు 11 పాయింట్స్ రిస్క్ తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ 55 నుంచి 56 పాయింట్స్ వరకు. సో ఇక్కడ టార్గెట్ కన్సిడర్ చేసుకుంటారు. సో ఓవరాల్గా రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:5. సో అచీవ్ అయిందా లేదా? సో అచీవ్ అయింది. సో ప్రైస్ లెవెల్ వచ్చేసి ఇక్కడ 878.2 ఇది టార్గెట్ లెవెల్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎంట్రీ చెప్పాను కదా. సెకండ్ మెథడ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజింగ్ ఉందో, క్లోజింగ్ వచ్చేసి 822.55. సో దీనికి 1 పాయింట్ యాడ్ చేయండి అంటే 823.55. సో ఎంట్రీ వచ్చేసి 823.55 అనేది ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ అనేది ఈ యొక్క క్యాండిల్లో అయినా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్లో అయినా మీరు స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఈలో అయినా పెట్టుకోవచ్చు. ఆర్ ప్రీవియస్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్కి కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్గా వచ్చేసి ఈ క్యాండిల్లో అయినా స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్లో వచ్చేసి స్టాప్ లాస్ అంటే 795.3 అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇది స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 1:5 డైరెక్ట్గా రిస్క్ రివార్డ్ చూద్దాం. సో ఇప్పుడు 1:5 రిస్క్ రివార్డ్ చూసేటంటే మీకు ఆల్మోస్ట్ అచీవ్ అయిందా లేదా. ఓకే, ఇక్కడ చూసుకోండి చాలా దూరం వెళ్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అచీవ్ అయింది. సో ఎంట్రీ అనేది మీరు ఇక్కడ 11:3కి, సో 11:3కి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో మీరు ప్రీవియస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఎన్ని పాయింట్స్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ స్టాప్ లాస్ చూసుకోండి 28 నుంచి 29 పాయింట్స్. సో డైరెక్ట్గా 1:5 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకునే కంటే మీకు ఎగ్జాక్ట్లీగా ఏ టైంకి 12:39కి ఎగ్జాక్ట్లీగా ఈ టైంకి మీకు క్లోజింగ్ అంటే టార్గెట్ అనేది హిట్ అయింది. సో 1:5 రిస్క్ రివార్డు. ఇక్కడ చూడండి రిస్క్ వచ్చేసి మీరు 28 పాయింట్స్ రిస్క్. సో రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 141 నుంచి 142 పాయింట్స్ రివార్డు. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:5 రిస్క్ రివార్డ్. సో ఇది ఫ్రెండ్స్ 1:5 రిస్క్ రివార్డ్ బేస్ చేసుకునేసి ఆప్షన్ బై స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఇంకా ఇలాంటి స్ట్రాటజీస్ కోసం ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.